హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. కన్నడ హీరో రిషబ్ శెట్టి తన సొంత డైరెక్షన్లో వచ్చిన సినిమా కాంతారా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానికి సీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 అనేసి దానికి కాంతారా సినిమాలోని గతాన్ని చూపిస్తూ ఇప్పుడు ఈ కాంతారా చాప్టర్ 1 వచ్చింది. అయితే ఈ కాంతారా చాప్టర్ 1 కూడా బ్లాక్ బస్టర్ హిట్గా వసూలుతో రికార్డు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. కాంతారా 2 దసరాకు అక్టోబర్ 2న రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుంది. మొదటి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకుంటూ వెళ్తుంది. మొదటి రోజున 89 కోట్ల గ్రాస్ సాధించి కాంతారా చాప్టర్ 1 3 రోజుల్లోనే 150 కోట్ల మార్కును దాటేసింది. కేవలం 3 రోజుల్లోనే ఇండియా వైడ్గా 162.85 కోట్ల నెట్టు వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 3 రోజుల్లోనే 235 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక వచ్చిన కలెక్షన్లు నిజమేనని మూవీ టీం కూడా అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద చాలా రికార్డులను సృష్టించింది ఈ సినిమా. ఇప్పటికే ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమా సూఫ్రమ్ సోమ్ 92 కలెక్ట్ చేస్తే ఆ 92 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఆ సినిమాను కూడా దాటేసింది. అంతేకాకుండా ఈ ఇయర్లోనే రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ సికిందర్ 110 కోట్లు కలెక్ట్ చేస్తే దాన్ని కూడా బ్రేక్ చేసింది. ఇక రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా 131 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే కాంతారా దాన్ని కూడా బ్రేక్ చేసి పెద్ద సినిమాల కలెక్షన్లన్నింటినీ బ్రేక్ చేస్తూ ఒక వండర్ క్రియేట్ చేసింది. ఇదే సమయంలోనే 150 కోట్లు మార్కు దాటేసిన 4వ కన్నడ సినిమాగా ఈ కాంతారా 2 రీక్రియేట్ చేసింది. అంతేకాకుండా రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 ఫారిన్ కంట్రీస్లో కూడా బ్లాక్ బస్టర్తో నడుచుకుంటూ వెళ్తుంది. మొదటి 2 రోజుల్లోనే దాదాపు 22 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా మెయిన్ లీడ్లో యాక్టింగ్ చేశారు. ఇక కన్నడలో రిలీజ్ అయిన టాప్ 4 లిస్ట్లో 250 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల్లో కాంతారానే 2 స్థానాల్లో ఉంది. నెంబర్ 1 స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంటే నెంబర్ 2 స్థానంలో కాంతారా 1 ఉంది. ఇక నెంబర్ 3లో కేజీఎఫ్ చాప్టర్ 1 ఉంటే నెంబర్ 4లో ఇప్పుడు రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 ఉంది. ఇక నిన్న ఆదివారం వరల్డ్ వైడ్గా కలెక్షన్లు బాగానే రావడంతో సినిమా ఇంకాస్త ముందరికి వెళ్తూ ఉంది. ఇక ఈ సినిమా డే వైజ్గా కలెక్షన్లు చూస్తే ఫస్ట్ రోజు 61.85 కోట్లు వసూలు చేసింది. ఇక రెండవ రోజు శుక్రవారం నాడు 46 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మూడవ రోజు శనివారం 55 కోట్లు కలెక్ట్ చేసి 150 కోట్ల గ్రాస్ను దాటింది. ఇక నాలుగో రోజు అంటే ఆదివారం 61 కోట్లు కలెక్ట్ చేసి 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మూవీ టీం అంతా సంతోషాలతో మునిగిపోయింది. ఇక ఈ మూవీ ఎండింగ్లో కాంతారా చాప్టర్ 2 కూడా ఉంటుంది అని మూవీ టీం సినిమాలోనే చూపించింది. అయితే కాంతారా చాప్టర్ 2 ఉంటుందా ఉండదా, ఇంతకీ దాన్ని తీస్తారా లేదంటే ఇంతటితో ఆపేస్తారా అనేది వేచి చూడాలి. ఇక ఇప్పట్లో పెద్ద సినిమా కూడా ఏది లేకపోవడం వల్ల కాంతారాదే హవా నడుస్తుంది. ఇడ్లీ కొట్టు రిలీజ్ అయినా కానీ ఒక మీడియం రేంజ్ క్లాసికల్ మూవీ కావడంతో ఈ కాంతారా మాస్ మూవీ కావడంతో ఇడ్లీ కొట్టు కంటే కాంతారాపై కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది. అయితే ఈ సినిమా ఈ 250 కోట్లు గ్రాస్ చేసి ఆగిపోతుందా లేదా 300 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ సృష్టిస్తుందా వేచి చూడాలి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.